హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వ్లాగ్ అండి. మన వీడియోస్ అనేవి నచ్చుతూ ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఈరోజు అయితే సండే వీడియో అనమాట. సండే రోజు అయితే ఇంకా మా పాప ఊరు వెళ్ళింది కదా, అమ్మతోటి వచ్చేసింది అనమాట. వచ్చేసి ఇంకా బయట పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉన్నారండి. వర్షం అయితే లైట్గా పడుతుంది వెళ్తుంది. బట్టలు అయితే పైన వేసానండి. వేసి జస్ట్ అలా దిగాను కిందికి, అంతే. ఇంకా స్టార్ట్ అయిందనమాట. లైట్ రెయిన్ అయితే సన్నగా పడుతుందండి. ఇంకా సన్నగా పడుతుంది కదా, అంతకేం తడవలే బట్టలు అని అనేసరికి మళ్ళీ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. తెద్దామని వెళ్ళేసరికి మళ్ళీ ఆగుతుంది. ఇట్లా జరుగుతూ ఉంది. ఇంకా నేనైతే అప్పుడే వేసాను కదా, కొంచెం తడిగానే ఉంటాయని చెప్పేసి వదిలేశాను అనమాట. ఉదయం అయితే టిఫిన్ కోసం ఉప్మా వండానని తినేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కదా, నేనైతే ఇంట్లో బట్టలు అవి పిండేసి ఇంకా కొంచెం పని ఉంటే చేసుకొని, ఇప్పుడైతే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారండి. ఇంకా 1/2 kg చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ కర్రీ చేయాలి, తర్వాత సంగటి చేయాలన్నమాట. సంగటి ఎలా చేయాలి, చికెన్ కర్రీ ఎలా, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది అయితే ఇంక ఈరోజు వ్లాగ్ అండి. చూస్తూ ఉండండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్గా ఉండండి, మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. సో అది ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకి స్టోర్లో ఇస్తారు కదా, అవి అయితే ఒక గ్లాస్ అంత తీసుకున్నాను. తీసుకొని 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలి. కడిగి దీంట్లోకి అయితే ఇంకా ఎసురు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట సంగటి కోసం. ఇంకా ఈ విధంగా అయితే నీళ్లు నిండుగా పట్టుకోవాలండి. ఇంకా ఈ గిన్నె నిండా అయితే నీళ్లు పట్టేసుకున్నాం అనుకోండి, మనకు మంచిగా ఉడకడానికి మెత్తగా అయిపోవాలన్నమాట. బియ్యము ఉడకడం, అన్నము మెత్తగా అయిపోయిన తర్వాత అయితే రాగి పిండి వేసుకుంటాము. ఇంకే విధంగా స్టవ్ అయితే వెలిగించేసి పెట్టేస్తున్నానండి. ఇంకా ముందుగా ఇప్పుడైతే చికెన్ను ఇంకా మంచిగా ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ, ఒకవేళ లేదనుకుంటే టైం ఉందనుకోండి మనకు ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అట్లాగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఏం లేదండి, తగినంత కారము, ఉప్పు, పసుపు వేసి కొంచెం అంత ఆయిల్ వేసి ఇంకా మంచిగా హ్యాండ్ తోటైతే కలిపేసుకోవాలండి. అవన్నీ పట్టే విధంగా ముక్కలంతా కూడా నీట్గా పట్టే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితోటి. ఇంకా గరిట, స్పూన్ ఇట్లాంటివి పెడితే అంత మంచిగా కలవదండి. ఇంకా మేము కారం కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి నేను కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్. ఇంక ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అట్లా పక్కకు వదిలేసాను. అంతలోపు సంగటి ఇంకా పొయ్యి మీద పెట్టాను కదా, అది కొంచెం పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చే వరకు అట్లా ఉంచేసిన తర్వాత ఇంకా దీన్ని మళ్ళీ వేరే స్టవ్ మీదకి అవతలకి షిఫ్ట్ చేసి సంగటి సెరవను తర్వాత అయితే చికెన్ వండుతాంలే. ఇంకా 2 ఎట్ ఏ టయానికి అయితే రెడీ అయిపోతాయని ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా మా పిల్లలైతే బయట ఈరోజు హుషారుగా భలే ఆడుకుంటూ ఉన్నారండి. కొంచెం వర్షం పడేలాగా ఉంది, పడుతుంది ఆగిపోతుంది అని చెప్పాను కదా ఇంతకుముందే మీకు. పడుతుంది, పన్న తడి ఆరిపోయేలోపు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. బట్టలు అయితే నేను పైన అలాగే వదిలేసానండి. ఇంకా ఈవినింగ్ వరకు ఉంచుతాను, మధ్యలో ఒకవేళ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంక ఈ విధంగా సంగటి సెరవనైతే అవతలికి షిఫ్ట్ చేసి ఇక్కడైతే ఇంకా కడాయి అయితే పెట్టానండి. ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి దీంట్లోనే అన్ని రకాల వంటలు అయితే చేస్తూ ఉంటాను, అడుగంటకుండా చాలా నీట్గా వస్తుంది అనేసి. ఇంక ఈ విధంగా ఆయిల్ అయితే లైట్గానే వేసుకోవాలండి. ఎందుకు అని అంటే ముందుగా మనం చికెన్ మ్యారినేషన్లో ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాం కాబట్టి మరి ఆయిల్ అయితే ఎక్కువైపోతుంది. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మాడు పట్టే విధంగా మార్చుకున్న తర్వాత అయితే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి కొబ్బరి పట్టి పెట్టిన పేస్ట్ నా దగ్గర ఎప్పటికీ ఉంటుందండి నిల్వ. ఇంకా అయిపోయిన వెంటనే మళ్ళీ పట్టి పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే నేను అన్ని రకాల పులుసు కూరలలోకి అయితే ఇదే మసాలాను వాడతాను కాబట్టి. అల్లము, తెల్లగడ్డలు, కొబ్బరి ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక మిక్సీలో వేసి అయితే మిక్సీ చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఎనీ కర్రీలో వేసుకున్న, ఫ్రైలు కాదండి, ఓన్లీ పులుసు కూరలలోకి. ఇంక ఈ విధంగా ఆయిల్లో అయితే వేసి పచ్చి స్మెల్ అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత కస్తూరి మేతి అయితే కొంచెం అంతా వేసుకున్నాను. ఇంకా ఆయిల్లో కొంచెం సేపు వేయించిన తర్వాత అయితే ఇంకా కొత్తిమీర వేసానండి. కరివేపాకు అయితే నేను చికెన్లో వేయనమాట. ఇంక ఇవి మసాలాలకు కరివేపాకు పడింది అనుకోండి, నాకు ఎందుకో స్మెల్ నచ్చదు, దానివల్ల అయితే వేయను. ఇంకా టమోటా అండి, ఒక పెద్ద సైజు టమోటాను అయితే సన్నగా కట్ చేసుకొని ఇంకా వేపుల్లో వేయాలన్నమాట. ఫ్రైలో వేసిన వెంటనే ఇంకా మనం చికెన్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇదిగో ఈ విధంగా గుజ్జుగా వస్తుందండి. ఇంకా టమోటా మంచిగా మగ్గి
ముక్కలు చుట్టూ అంతా కూడా ఊరుతూ ఉంటుందన్నమాట మసాలా గుజ్జు గుజ్జుగా. ఇంక ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత అయితే మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. చికెన్ అనేది చాలా బాగుంటుందండి ప్రాసెస్లో చేసుకుంటే. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే చేసుకోండి తప్పకుండా. కామెంట్ కూడా చేయండి నాకు ఎలా వచ్చిందని చెప్పేసి. చాలా సూపర్గా ఉంటుంది. గ్రేవీగా మొత్తం ఉప్పు కారం అంతా ముక్కకు పట్టి చాలా సూపర్గా ఉంటుంది కర్రీ టేస్ట్ అయితే. ఇక్కడ చూపిస్తాను బయట కొంచెం ఈ బట్టలు అయితే కొన్ని బయట ఇక్కడే ఆరేసానండి వరండాలో. ఇంకా అది కొంచెం చూపించానులేండి. ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటూ ఉన్నారు, అది కూడా తీసానులే. ఇంకా పక్కింటి పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కదా వీధిలో వాళ్ళు, ఇంకా వాళ్ళందరూ ఎందుకులే వీడియోలోకి అనేసి అయితే తీసేసాను అనమాట. ఇంకా ఒకవైపు సంగటి రెడీ చేసుకుంటూ, ఒకవైపు కర్రీ రెడీ చేసుకుంటూ, ఇంకా ఇంట్లో కొన్ని పిల్లలు అవి ఇవి తీసి పక్కన పడేస్తూ ఉంటే అవన్నీ సర్దుకుంటూ తిరుగుతూ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఫైనల్గా అయితే ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది మసాలా కర్రీ అయితే. చికెన్ కొబ్బరి మసాలా కర్రీ అనమాట. చాలా సూపర్గా ఉంటుందండి. ఇంక వైపు సంగటి కూడా అయిపోయింది. సంగటి అయితే కొంచెం తెల్లగా ఉంది అనుకోవద్దు. ఎందుకు అని అంటే ఇంకా రాగి పిండిని నేను ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. అదైతే అయిపోయిందనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల మాత్రమే ఉండింది. ఇంకా సరే సరిపోతుందిలే అన్నట్టు ఇంకా అదే వేసి అయితే చేశాను. ఫైనల్గా తింటూ ఉన్నాను, పిల్లలకైతే పెడుతూ నేను తింటూ ఉన్నానండి. ఫైనల్గా వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.